హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మాతృ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. నిన్నటి పరుగు పరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో సరోజ నీళ్ళలో దూకడం, ఆమె దూకిందని తెలియగానే కంగారులో రాంబాబు నీళ్ళలోకి దూకడం జరిగింది కదండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. వెళ్దామండి నావెల్లోకి. గండం గడిచింది. నిశ్శబ్దం. గాలి వీచే శబ్దం తప్ప మరే శబ్దము వినబడ్డం లేదు. అందరూ ఆతృతగా గండిపేట చెరువులోకి తొంగి చూస్తున్నారు. నీటి ఉపరితలం మీద ఏమీ లేదు. మా గురువుగారు నీళ్ళ లోపలుండి ఈదుతున్నట్లున్నారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు కృష్ణయ్య. ఎవ్వరూ మాట్లాడలేదు కానీ కృష్ణయ్యను మింగేసేలా కొరకొరా చూస్తున్నారు. 1, 2, 3 10 సెకండ్లు అయ్యాయి. నీళ్లలోంచి ఒక శరీరం తేలింది. గండిపేట ప్రదేశం మొత్తం కంపించేలా భయంతో అరిచిన కేక. రక్షించండి, రక్షించండి, మునిగిపోతున్నాను. ఆ అరిచింది సరోజ కాదు, రాంబాబు. కృష్ణయ్య గొల్లుమన్నాడు. అయ్య బాబోయ్, మా గురువుగారు మునిగిపోతున్నారు, రక్షించండి బాబోయ్. అలా కావాల్సిందే. అసలు మీ గురువుగారిని నీళ్లలోకి ఎవరు దూకమన్నారు? విసుక్కుంది లక్ష్మి. అదేంటండి అలా అంటారు? మీ ఫ్రెండ్ని రక్షించాలనే కదండి దూకారు. అయ్ బాబోయ్, గురువుగారు రక్షించాలట. ఆ పేరు చెప్పి నీళ్లలో దూకి దాన్ని పట్టుకుందామని లావుపాటి అమ్మాయి కృష్ణయ్య నెత్తిన ముట్టింది. రక్షించండి బాబోయ్. రాంబాబు అలా అరుస్తూనే నీళ్లలో 2 గుటకలు నీళ్లు మింగి మళ్ళీ నీళ్లపైకి తేలి మళ్ళీ రక్షించండి అని చేతులు కొట్టుకుంటూ అరిచి ఒక్కసారిగా పుడుంగుమని మునిగిపోయాడు. కృష్ణయ్య ఏడుపాపి ఆందోళనగా నీళ్లలోకి చూశాడు. రాంబాబు జాడ తెలియలేదు. 6 సెకండ్లు గడిచాయి. నీళ్లలోంచి గుడగుడ అంటూ బుడగలు రావడం మొదలుపెట్టాయి. కృష్ణయ్య గొల్లుమన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాంబాబు మునిగిన స్థలానికి కాస్త దూరంలో నీటిలో సరోజ పైకి తేలింది. కృష్ణయ్య ఏడుపాపి ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. ఆమె నిక్షేపంగా తేలుతూ ఉంది. కృష్ణయ్య మళ్ళీ గొల్లుమన్నాడు. బాబోయ్ బాబోయ్, రక్షించాల్సిన అవసరం లేని వాళ్ళని రక్షించడంలో ప్రాణాల్ని బలి తీసుకున్నారా గురువుగారు? ఏమిటి, ఏమైంది? చెరువులోకి అందరూ కంగారుగా చూస్తుంటే ఏం జరిగిందో అర్థం కాని సరోజ అడిగింది. రాంబాబు గారు చెరువులో పడిపోయారు, స్పాట్ చూపిస్తూ అన్నారు అమ్మాయిలు. పడిపోవడం కాదు, దూకారు అన్నాడు కృష్ణయ్య వాళ్ళ తప్పుని దిద్దుతూ. సరోజ నీళ్లలో మునిగింది. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత సరోజ తేలింది. జుట్టు పట్టి రాంబాబుని పైకి లాగుతూ రక్షించండి, రక్షించండి నీరసంగా నిద్రలో కలవరిస్తున్నట్లు సగం మూతపడిన కళ్ళతో అన్నాడు రాంబాబు. కృష్ణయ్య చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకుంటూ సంతోషంగా అరిచాడు. గురువుగారు, మీకేం భయం లేదు. సరోజ గారు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీకేం భయం లేదు. కాళ్ళు నీళ్ళలో బాగా ఆడించండి, తేలుతారు. ఇంకా ఆడించాలి. అలా అలా, వెరీ గుడ్ అంది సరోజ రాంబాబుతో. నేను కాళ్ళు ఆడిస్తున్నానుగా, మీరిక నా జుట్టు వదిలేయండి అన్నాడు రాంబాబు నీరసంగా. ఓ ఐఎమ్ సారీ. 5 నిమిషాలకి వాళ్ళు ఒడ్డున చేరారు. ఒడ్డుకి చేరుతూనే రాంబాబు మూర్ఛపోయాడు. ఎందుకే అలా అందరూ చుట్టూ మూగుతారు? కాస్త దూరంగా జరగండి, ఆయనకి గాలి తగలనివ్వండి. సరోజ కోప్పడింది. అందరు అమ్మాయిలు కాస్త దూరంగా జరిగారు. సరోజ రాంబాబు చేత మింగిన నీళ్ళన్నీ కక్కించింది. నేను కూడా ఆయన పొట్ట నొక్కనా? ఇంకా నీళ్ళు ఏమైనా మిగిలాయేమో అంది ముందుకొస్తూ లావుపాటి అమ్మాయి. కృష్ణయ్య కంగారు పడిపోతూ, వద్దండి, మీరు నొక్కితే గురువుగారి పొట్టలోంచి ఏకంగా పేగులే బయటకు వచ్చేస్తాయి. నిన్ను చెయ్యెత్తింది ఆ అమ్మాయి. కృష్ణయ్య సరోజ వెనకాల నక్కాడు. అబ్బా
అబ్బా, ఏమిటే మీ గోల, కాస్త ఉండండి, ఆయన కళ్ళు తెరుస్తున్నాడు అంది సరోజ ముందుకు వంగి రాంబాబు ముఖంలోకి ఆతృతగా చూస్తూ. అందరూ గుంపుగా రాంబాబు చుట్టూ చేరారు. రాంబాబు మెల్లగా కళ్ళు తెరిచి రెప్పలు టపటపలాడిస్తూ చూశాడు. నేనెక్కడ ఉన్నాను? హీనస్వరంతో అన్నాడు. స్వర్గలోకంలో, ఎవరో కొంటెపిల్ల సమాధానం ఇచ్చింది. రాంబాబు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గబుక్కున లేచి కూర్చున్నాడు. నేను సరోజతో పాటు మీరందరూ కూడా చెరులో పడిపోయారా? అందరు అమ్మాయిలు గొల్లున నవ్వారు. అబ్బా ఊరుకోండే, పాపం ఆయన అసలే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అంది సరోజ స్నేహితురాళ్ళని మందలిస్తూ. రాంబాబు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. సిగ్గుతో ముడుచుకుపోయాడు. కిష్టయ్య రాంబాబు పక్కన చేరాడు. గురువుగారు, ఇప్పుడు మీకు ఎలా ఉందండి? బాగానే ఉందిరా. అయ్యో, మీ బట్టలు పూర్తిగా తడిచిపోయాయి గురువుగారు. చెరలో దూకితే అలానే తడుస్తాయిగా మరి. సరోజ తన తలని టవల్తో తుడుచుకొని రాంబాబుకి ఇస్తూ అంది. ముందు మీ తలని తుడుచుకోండి. రాంబాబు తల తుడుచుకున్నాడు. చీర అయితే పల్చగా ఉంటుంది కాబట్టి 5 నిమిషాల్లో ఆరిపోతుంది. కానీ మీ ప్యాంటు షర్టులైతే ఓ పట్టానా ఆరవు. వాటిని పిండి ఆరబెట్టుకోండి అంది సరోజ. ఎలా? వేరే బట్టలు తెచ్చుకోలేదే. అక్కడ మేము కూర్చోవడానికి పరుచుకున్న దుప్పటి ఇస్తాం, దాన్ని ఒంటికి చుట్టుకోండి అంది లక్ష్మి. రాంబాబు ఓసారి తన చుట్టూ ఉన్న అమ్మాయిల వంక చూశాడు. అబ్బే, ఎందుకులేండి, అవే ఆరిపోతాయి అన్నాడు తలంచుకొని. పర్వాలేదు గురువుగారు, ఆ దుప్పటి ఒంటి చుట్టూ చుట్టుకోండి. మీ ప్యాంటు షర్టు చెట్టుకొమ్మల మీద ఆరబెడదాం. ఎవ్వరు చూడకుండా రాంబాబు కిష్టయ్య తొడని గిల్లేశాడు. కిష్టయ్య గావు కెకపెట్టాడు. అబ్బే, నేను ఇలాగే ఉంటాను, పర్వాలేదు, అవే ఆరిపోతాయిలేండి అన్నాడు రాంబాబు. అవునవును గురువుగారు, అలాగే ఉంటారులేండి, అవే ఆరిపోతాయి అన్నాడు సరోజతో కిష్టయ్య తొడని రుద్దుకుంటూ. కాసేపు కుంటాట ఆడదామే అంది ఒక అమ్మాయి. సరోజ అందరూ సరేనన్నారు. నాకు ఆడాలని లేదే, మీరు ఆడుతుండండి, నేను చూస్తాను అంది సరోజ. అందరూ పోలోమని వెళ్ళిపోయారు. కాస్త కాఫీ తాగుతారా అంది సరోజ రాంబాబుతో. అబ్బే, పర్వాలేదులేండి అన్నాడు తలంచుకొని సిగ్గుపడుతూ రాంబాబు. వేడివేడి కాఫీ తాగితే బాగుంటుంది. ఇద్దరం నీళ్లలో నానాం, నాకు తాగాలని ఉంది. కిష్టయ్య, అదిగో ఆ చెట్టు కింద ఫ్లాస్కు కప్పులు ఉన్నాయి, మన ముగ్గురికి కాఫీ పట్టుకురా అంది సరోజ రాంబాబు సమాధానం కోసం చూడకుండా. కిష్టయ్య వెళ్ళిపోయాడు. కృతజ్ఞతలు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు రాంబాబు. మీ రుణం తీర్చుకోలేనండి. ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది సరోజ. మీరు నా ప్రాణాల్ని కాపాడారు. గడ్డి పరక తుంపి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు రాంబాబు. దీనికి రుణం తీర్చుకోవడాలు కృతజ్ఞతలు ఎందుకు? అది నా విద్యుక్త ధర్మం అంది సరోజ గంభీరంగా. రాంబాబు మళ్ళీ గడ్డిపరక తుంపి నోట్లో పెట్టుకున్నాడు. మీరు అలానే అంటారు, కానీ మీరు చేసిన పని సామాన్యమైనదా? ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. మరో గడ్డిపరకను తెంపి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. తీర్చొద్దులేండి, ఇంతకీ ఈతరాని మీరు నీళ్లలోకి ఎందుకు దూకారు? మిమ్మల్ని రక్షించుదామని. నన్నా? ఆశ్చర్యంగా చూసింది సరోజ. మీకు ఈత రాదు అనుకున్నాను. సరోజ పకపకా నవ్వింది. రాంబాబు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. 4-5 గడ్డి పరకలు తెంపి నోట్లో పెట్టుకున్నాడు. ఆమె నవ్వు ఆగింది. కళ్ళలోని నీరుని బయటతో తుడుచుకుంటూ అడిగింది, మరి మీకు ఈత రాదుగా, ఎందుకు దూకారు? రాంబాబు ఒక్క క్షణం ఆమె వంక చూసి తల వంచుకున్నాడు. ఏమో, మీరు నీళ్లలో పడ్డారంటే నాకు కంగారు పుట్టింది. నాకు ఈత రాదన్న విషయం కూడా మర్చిపోయి దూకేశాను. సరోజ అతని వంక సంభ్రమంగా చూసింది. రాంబాబు మెల్లగా తలెత్తి చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. సరోజ తదేకంగా తనని చూడడంతో రాంబాబు హృదయం రెపరెప కొట్టుకుంది. అతని గుండెల్లో 1000 మన్మథ బాణాలు ఒక్కసారి నాటుకున్నట్లు అయ్యింది. రాంబాబు పడిపోయాడు. ఆమె ప్రేమలో పూర్తిగా పడిపోయాడు.
తన ప్రేమ విషయం ఆమెకి చెప్పాలి అనుకున్నాడు. ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు చెప్పేస్తాను, గడ్డిపరక నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. ఏం చెప్తారు అంది సరోజ ఆశ్చర్యంగా. రాంబాబు నాలుక కొరుక్కొని, అర్రే నేను పైకే అనేశానా అన్నాడు. అవును, ఏదో ఫోటో తీసుకోవడానికి వచ్చినప్పుడు చెప్పేస్తాను అని అన్నారు. అబ్బే ఏం లేదండి, 4-5 గడ్డిపరకలు తుంపాడు. పర్వాలేదు చెప్పండి. ఏం లేదు, ఫోటోల రేట్లు ఎంతో అప్పుడు చెప్తానని అన్నాను. గడ్డిపరకలు అన్ని నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. కిష్టయ్య కాఫీ కప్పుతో వచ్చాడు. అవి తర్వాత తినొచ్చు అని ముందు కాఫీ తాగండి అంది కిష్టయ్య చేతిలోని కాఫీ కప్పుని రాంబాబుకు అందిస్తూ సరోజ. ఏవి తర్వాత తినొచ్చు అడిగాడు రాంబాబు. అవే గడ్డిపరకలు. సరోజ నవ్వింది. రాంబాబు ముసిముసిగా నవ్వుతూ తలంచుకున్నాడు. ఎలా ఉందిరా కిష్టయ్యని అడిగాడు రాంబాబు. కిష్టయ్య రాంబాబు ఇంకా పరిశీలనగా 1/2 నిమిషం పాటు చూశాడు. చెప్పు, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నారు గురువుగారు. మీసాలు ఉండడం వల్ల తెలుగు సినిమా హీరోలా ఉన్నారు. మీసాలు గొరగేస్తే అచ్చం హిందీ సినిమా హీరోలా ఉంటారు. హిందీ సినిమా హీరోలా ఉంటే బాగుంటుందా, తెలుగు సినిమా హీరోలా ఉంటే బాగుంటుందా? హిందీ సినిమా హీరోకి గ్లామర్ ఎక్కువ కదండి గురువుగారు. కానీ నేను మీసాలు తీసేస్తే సరోజకు నచ్చుతుందో లేదోరా. ఆవిడనే అడిగి చూడండి, ఏమనుకుంటుందో. ఇందులో దానే అనుకునేదేముంది గురువుగారు, తన అభిప్రాయం చెప్తుంది అంతే. ఏదో సమయం చూసి అడిగేస్తాలే. అడగండి, ఈరోజే అడిగేస్తా. అసలు ఈరోజు వస్తుందంటావా? ఎందుకు రాదండి, తప్పకుండా వస్తుంది. కొత్త బట్టలు తీసుకోవడానికి టైలర్ దగ్గరికి ఎవరైనా రాకపోవచ్చేమో కానీ ఫోటోలు తీసుకోవడానికి రాకుండా ఎవ్వరూ ఉండరు కదండి గురువుగారు. కురూపుగా ఉండే వాళ్ళకి కూడా ఫోటోలో ఎలా పడ్డామో చూసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదో గమ్మత్తైన పిచ్చి. అంతేనంటావా? ఆనందంగా అన్నాడు రాంబాబు టై సర్దుకుంటూ. అంతేనండి. ఆ రోజు పిక్నిక్లో తీసిన ఫోటోలు తీసుకోవడం కోసం సరోజ వస్తానంది. అందుకే రాంబాబు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తయారయ్యాడు. ఒకసారి రేగిన జుట్టుని దువ్వుకొని డ్రాయర్ సొరుగులోంచి అద్దం తీసి చూసుకున్నాడు. ఓరే, ఎన్నడూ లేంది ఈవేళ నా మెడనరాలు అసహ్యంగా ఇలా పొంగి ఉన్నాయేంట్రా మెడ తడుముకుంటూ అన్నాడు రాంబాబు. మీరు టైని కాస్త వదులుగా కట్టుకోండి గురువుగారు, అదే సర్దుకుంటుంది అన్నాడు కిష్టయ్య టేబుల్ మీద ఈగని పట్టాలని ప్రయత్నిస్తూ. రాంబాబు టై ముడిలు చేస్తుండగా అతను గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. నమస్కారం సార్, గారపళ్ళు ఈకిలిస్తూ అన్నాడు అతను. నమస్కారం, రండి కూర్చోండి. రాంబాబు ప్రతి నమస్కారం చేశాడు. అతను 2 చెవుల దాకా విశాలంగా నవ్వి కూర్చున్నాడు. సగం పండిన వెంట్రుకల మధ్య పాపిడ తీసి పైకి దువ్వాడు. అతను నవ్వితే ఎందుకో మొహమంతా ముడతలు పడిపోతున్నట్లు అనిపిస్తుంది. అతని వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చు. మీరు రాంబాబు ప్రశ్నార్థకంగా చూశాడు. నా పేరు శివలింగం, చిక్కడపల్లి ఫంక్షన్ హాలు ప్రొప్రైటర్ని. 2 చెవుల దాకా విశాలంగా నవ్వుతూ చెప్పాడు. పాస్పోర్ట్ ఫోటోకైతే 3 రూపాయలండి, కార్డు సైజుకైతే 12 రూపాయలండి. మరేమో కిష్టయ్య రేట్లు చెప్పుకుంటూ పోతున్నాడు. అబ్బే, నేను మీ దగ్గర ఫోటోలు తీయించుకోవడానికి రాలేదండి, ఇంకా విశాలంగా నవ్వుతూ మరోసారి అన్నాడు. మరి రాంబాబు కిష్టయ్య ఒక్కసారే అన్నారు. హైదరాబాద్లో అన్ని మ్యారేజ్ హాల్స్లోనూ ఫంక్షన్ హాల్స్లోనూ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు బంధువులు ఉండడానికి గదులు ఉంటాయి, బాత్రూమ్లు కూడా ఉంటాయి, వంట సామాను అద్దెకు తీసుకోవడానికి ఉంటాయి, వండి పెట్టడానికి బ్రాహ్మలు ఉంటారు, భోజనం చేయడానికి టేబుళ్ళు కుర్చీలు అన్నీ ఉంటాయి. కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అవసరమైంది ఒకటి మాత్రం ఏ ఫంక్షన్ హాల్లో కూడా ఉండదు. అతను విశాలంగా నవ్వాడు. ఏంటది? రాంబాబు కుతూహలంగా ప్రశ్నించాడు. ఫోటోలు. ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్లి జరిగినా ఫోటోలు తీయించని వాడు ఉండడు. కానీ వాటి గురించే ఈ మ్యారేజ్ హాల్స్ వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు. ఇంతకీ మీరు చెప్పేదేంటి? శివలింగం విశాలంగా నవ్వి ముందుకు వంగాడు. రాంబాబు కుర్చీలో వెనక్కి ఒరిగాడు. మావిడ అంతే, నేను
ముందుకు వంగితే తను వెనక్కి జరుగుతుంది. అదేంటో కానీ ఎంతోమంది డెంటిస్టులను కలిసిన ఏ టూత్పేస్ట్ వాడినా నా నోటి దుర్వాసన మాత్రం తగ్గడం లేదు అన్నాడు శివలింగం విచారంగా. అబ్బే, నేను అందుకు కాదు వెనక్కి జరిగింది. ఇందాకటి నుంచి ముందుకు వంగి కూర్చున్నందువల్ల నడుం నొప్పి పట్టి వెనక్కి జరిగానండి, జరగిలబడ్డానండి. శివలింగం గారు విశాలంగా నవ్వాడు. అంటే పెళ్ళిళ్ళు గట్రా జరిగితే వాళ్ళ ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకొని వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ అవసరం కూడా వాళ్ళకి రాకుండా చేస్తే బాగుంటుంది కదా అంటే రాంబాబు గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏముంది, వచ్చిన వాళ్ళకి మా ఫంక్షన్ హాల్లో ఫోటోలు కూడా మేమే తీయించి ఇస్తాం, మీకు శ్రమ లేకుండా. మా ఫోటోగ్రాఫరు ఉన్నాడు అంటాం. మీ ఫోటోగ్రాఫర్ ఎవరు? ఇంకెవరు, మీరే. రాంబాబు సంతోషంతో కేక పెట్టబోయాడు. కానీ కిష్టయ్య కన్నుగొట్టి సైగ చేయడంతో ఆగిపోయాడు. కానీ అందువల్ల మీకు ఒరిగే లాభమేంటి అన్నాడు కిష్టయ్య శివలింగంతో. కుర్రాడివైనా చాకులాంటి ప్రశ్న అడిగావు. మా ఫంక్షన్ హాల్లో ఏం జరిగినా నేను మిమ్మల్ని పిలుస్తాను. మీకు పని అప్పచెప్పినందుకు నాకు కాస్త కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మన మధ్య కాంట్రాక్ట్. కానీ మీరిచ్చే కమిషను నాకు పెద్ద లాభం కాదనుకోండి. నాకు లాభించే విషయం వేరే ఉంది. ఏ మ్యారేజ్ హాల్ వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతి నేను ప్రవేశపెట్టడం వల్ల నా ఫంక్షన్ హాల్కి గొప్ప పబ్లిసిటీ లభిస్తుంది. దాంతో దీనికి మంచి పేరు వచ్చి అందరూ ఇక్కడే ఫంక్షన్స్ జరుపుకోవాలని ఎగబడతారు. దాంతో ఫంక్షన్ హాలు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ బిజీగా ఉండడమే కాకుండా నేను హాలు అద్దె పెంచడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఈసారి శివలింగం మరీ విశాలంగా నవ్వాడు. అతని నవ్వుకు పూర్తి అవకాశం ఇవ్వడం కోసము అతని చెవులు కాస్త వెనక్కి జరిగాయి. కానీ మిగతా ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ ఇదే పద్ధతిని తర్వాత అనుసరించొచ్చుగా. రాంబాబు తనకు వచ్చిన సందేహాన్ని అడిగాడు. ఎప్పుడు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టిన వాడికి వచ్చే పేరు ఆ తర్వాత దాన్ని అనుసరించే వాడికి మాత్రం రాదు. చెప్పండి, నా ప్రపోజల్ మీకు నచ్చిందా? మా ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమాలన్నీ ఫోటోలు తీస్తారా? ఈ కాంట్రాక్ట్ మీకు ఇష్టమేనా అని అడిగాడు. రాంబాబు తనకు ఇష్టమని చెప్పేలోగా కిష్టయ్య రాంబాబుని ఏమీ అననీయకుండా తను అందుకున్నాడు. అబ్బే, కాస్త ఆలోచించుకోవాలండి, మేము చాలా బిజీ. రాంబాబు కిష్టయ్య వంక గుర్రుగా చూశాడు. కిష్టయ్య రాంబాబు పక్కకి వచ్చి చెవిలో చెప్పాడు. మీరు వెంటనే ఒప్పుకుంటే మనకేం పని పాట లేదని అనుకుంటాడండి గురువుగారు. కాస్త బెట్టు చేస్తే మనం ఇవ్వాల్సిన కమిషన్ తగ్గిస్తాడు. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే కిష్టయ్య చెవిలో అని కన్ను కొట్టాడు రాంబాబు. అవునండి, మాకు చాలా పనులుంటాయి, చాలా బిజీ. అవును. ఎదురుగా ఖాళీ కుర్చీ చూపించి కంగారు పడ్డాడు రాంబాబు. కిష్టయ్య గుమ్మంలోకి పరిగెత్తుకెళ్ళి చూశాడు. గురువుగారు, ఆయన అప్పుడే అంత దూరం వెళ్ళిపోయాడు. పద పద లాక్కొద్దాం. ఇద్దరూ బయటకు పరిగెత్తి శివలింగాన్ని స్టూడియోకి లాక్కొచ్చారు. మరి మీరే కదా ఖాళీ లేదని బిజీగా ఉందని అన్నారు, అందుకే వేరే ఫోటో స్టూడియో వాడిని కాంట్రాక్ట్కి తీసుకుందామని వెళ్తున్నా అన్నాడు చురచుర చూస్తూ శివలింగం. అబ్బే, బిజీయే అనుకోండి, కానీ ఎప్పుడు స్టూడియోకి వచ్చే వాళ్ళ ముఖాలు తీసి తీసి విసుగొచ్చిందండి. ఇలా అవుట్డోర్ వర్క్ కాస్త రిలీఫ్ ఇస్తుంది అన్నాడు రాంబాబు. అయితే మనం కాంట్రాక్టులోకి ఎంటర్ అవుతున్నట్టేగా? అంతేగా మరి, రాంబాబు చిరునవ్వుతా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో స్టూడియోలోకి సరోజ ఎంటర్ అయింది, మెరుపు తీగల. రాంబాబు టై సర్దుకుని గబుక్కున లేచి నిలబడ్డాడు. రండి రండి సరోజ గారు, కూర్చోండి అన్నాడు. సరోజ శివలింగం పక్క కుర్చీలో కూర్చుంది, రాంబాబుకి ఎదురుగా కూర్చుంది. మా ఫోటోలు రెడీ అయ్యాయా? ఉన్నాయండి. బిల్లెంత? అబ్బే, ఎందుకులేండి. అలా కాదు, చెప్పండి. అబ్బే, ఎందుకులేండి, పర్వాలేదు, చెప్పండి. మీరు నా ప్రాణాలను రక్షించారు, మీ దగ్గర డబ్బేలా తీసుకుంటాను అనుకున్నారు? ఇదేమీ నా డబ్బు కాదుగా, మేమందరం తలా కొంత కంట్రిబ్యూట్ చేసుకున్న డబ్బు. చెప్పండి, మీ బిల్ ఎంత? 215 అయ్యింది. మీరు నాకు 100 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు కాబట్టి ఇంకా 115 ఇస్తే సరిపోతుంది. సరోజ పర్సు తెరిచింది. డబ్బులు తర్వాత ఇవ్వచ్చు కానీ ముందు ఫోటోలు చూడండి. ఒరేయ్ కిష్టయ్య, 2 కూల్ డ్రింక్స్ తీసుకురారా. కిష్టయ్య బయటికి పరిగెత్తాడు. సరోజకి ఫోటోలున్న కవర్ అందించాడు.
కవరు ఓపెన్ చేసి ఫోటోలు బయటకు తీసింది. రాంబాబు మనసులో ఎన్నెన్నో ఆలోచనలు, మెదడులో గజిబిజిగా ఎన్నెన్నో ఊహలు. సరోజకి చెప్పేయాలి ఆమెను ప్రేమిస్తున్నట్టు. అన్నట్టు మీసాలు ఉంటే బాగుంటుందో లేకపోతే బాగుంటుందో కూడా అడిగేయాలి. ఈ శివలింగం లేకపోతే ఇప్పుడే అడిగేసి ఉండొచ్చు. నీళ్లలో దూకినప్పుడు సరోజ చుట్టుపట్టి లాగితే లాగుండొచ్చు, కానీ ఆ స్పర్శలోని ఆనందం ఓ! ఈవేళ సరోజకి 4-5 ఎలాగైనా మనసులోని విషయము చెప్పేసేయాలి. ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చిన రాంబాబు మెల్లగా తల తిప్పి సరోజ వంక చూశాడు. ఆ దృశ్యం చూసిన రాంబాబు మనసు కీడుని శంకించింది. అతని హృదయము భారంగా కొట్టుకుంటుంది. తన మనసులోనే నిర్మించుకున్న ఊహా సౌధాలన్నీ పేకమేడలై తన కళ్ళ ముందే కూలిపోతున్నట్టు భయంకరమైన భావన కలిగింది రాంబాబుకి. రాంబాబు కంపించే శరీరంతో చూశాడు. సరోజ చేతిలోంచి శివలింగం, అతని చేతిలోంచి సరోజ ఫోటోలు తీసుకొని మార్చి మార్చి చూస్తున్నారు. ఇద్దరి ముఖంలో రాంబాబు ఊహకి అందని ఎక్స్ప్రెషన్స్. ఇద్దరు మెల్లగా తలెత్తి రాంబాబు వంక చూశారు. రాంబాబు కంపించే పెదాలతో మెల్లగా తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు, ఓ నో నో. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మారుతి సాహితీ ఛానల్ నుండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.